హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. ఇవాళ మనం దురంధర్ 2 ది రివెంజ్ మూవీ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నేనైతే చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దురంధర్ మూవీ గురించి అయితే నేనైతే దురంధర్ మూవీ తెలుగులో 2 టైమ్స్ బుక్ చేశా. 2 టైమ్స్ ఫెయిల్ అయింది, ఓకేనా. ఇంకా ఏదైతే అయిందని చెప్పి హిందీకి బుక్ చేసా మూవీ. ఇవాళ 11:15కి మూవీ నాది. ఆల్మోస్ట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 4 అలా అయిపోతుంది. ఈ రివ్యూ తీసేసరికి మనకు ఆల్మోస్ట్ 6 అలా అయిపోద్ది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మూవీ గురించి ఆదిత్య దర్కి చెప్పాలి. ఫస్ట్ యాడ్స్ ఆఫ్ పిచ్చ పీక్ మూవీ, ఓకేనా. లిటరలీ 2000 CR క్రాస్ చేస్తుంది. లిటరలీ అంత హైప్ ఉంది మూవీలో. 4 గంటలు సీట్లో నుంచి లెగిస్తే చెప్పు ఒక మాట, నేను సినిమా అయిపోయేంత వరకు సీట్లోనే కూర్చొని ఉన్నా. అలా ఉంది సినిమా. అంత పీక్ హైప్లో ఉంది సినిమా. లిటరలీ ఒక 4 అవర్స్ మూవీ అంటే చాలామంది ఎవరు కూర్చోరు. కాకపోతే మన ఆదిత్య దర్ అలా ఫ్యాన్స్ అందరు అలా కుర్రోల్ని మూవీ చూసే వాళ్ళందరినీ కూర్చోబెట్టేసాడు సీట్లు. అలాగా లిటరల్లీ ఆయన చేసిన ఒక ట్వీట్ అయితే వేసాడు, ఎవ్వరు సీట్లో నుంచి వెళ్ళిపోకుండా కూర్చొని. లిటరల్లీ అట్టాగా చేశాడు భయ్య. లాస్ట్ సీన్ వరకు లిటరల్లీ మ్యాడ్ అనిపించింది నాకైతే. లిటరల్ గూస్ బంప్స్. మన సినిమా కానీ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ కానీ పిక్స్. లిటరలీ ట్విస్ట్లు ఏమన్నా ట్విస్ట్లు, ఎన్ని ట్విస్ట్లు. బా ఇండియాలో ఇలాంటి స్పై మూవీ ఎక్కడ చూడలేదు నేనైతే. లిటరలీ మన ఆదిత్య దర్ ఇలా తీశాడంటే మూవీని యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇండియాలో ది బిగ్గెస్ట్ మూవీ. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది, ఓకేనా. 2000 CR అన్నది ఎక్కడికో వెళ్ళిపోద్ది తక్కువ బడ్జెట్తోనే. ఇప్పుడు ప్రైజెస్ ఎక్కడ హైక్ లేకుండా, ఓన్లీ మన ప్రీమియర్ షోకి కూడా హైప్ లేకుండా, ఎలాంటిది ప్రైజ్ హైక్ లేకుండా మూవీని అయితే ఓన్లీ నార్మల్ ప్రైజులకే మూవీని పెట్టేశారు. అలాంటిది 4 గంటలు చూసిన తర్వాత కూడా నేను చెప్తున్నాను చూడండి, అంత హైప్గా ఉంది మూవీ. లిటరలీ గూస్ బంప్స్ అని చెప్పుకోవాలి. అండ్ యాక్టర్స్ చేసిన పర్ఫార్మెన్స్కి మన జమీల్ గారు చేసిన పర్ఫార్మెన్స్, లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది భయ్యా. హైలైట్. నేను చెప్పకూడదు కానీ ఆ ట్విస్ట్ లిటరలీ మీరు మూవీ చూడండి. ట్విస్ట్ అంటే ట్విస్టే మూవీలో. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి, అదొక్కటే కాదు, చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ మన మాధవన్ గారికి వచ్చేసరికి ఆయన ఎలా చూస్ చేసుకున్నారో కానీ మన రణ్వీర్ అన్నని దాంట్లో ఒక స్పై కింద జస్కిరాత్ సింగ్ రంగి అని పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు భయ్య. మన రణ్వీర్ సింగ్ అన్న పర్ఫార్మెన్స్ హైలైట్ అనే చెప్పుకోవాలి. అసలు ఒక నలుగురిని చంపేసినప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి మన రణ్వీర్ అన్ని. నువ్వు చేయగలను ఒక స్పైగా పాకిస్తాన్కి పంపిస్తాడు చూడండి. హైలైట్. మాధవన్ అన్న పర్ఫార్మెన్స్కి, ఆయన యాక్టింగ్కి, ట్విస్ట్లకి ఆదిత్య దర్కి యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి అనిపించింది నాకైతే. మూవీ చూసిన తర్వాత హిందీలో, అది కూడా హిందీలో చూసా. తెలుగులో ఆ డబ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ క్యాన్సిల్ చేస్తారు లాస్ట్కి అయితే. లిటరలీ చెప్పాలంటే ఇవాళ మార్నింగ్ 2:30కి లెగిసి నేను తెలుగులో మూవీ ఉంటుందేమో అని చూసి కూడా మరి బుక్ చేశా. మార్నింగ్ 8:30, 9కి అలాగా మనీ అయితే రిఫండ్ చేస్తారు. తెలుగులో నిన్న ప్రీమియర్స్ బుక్ చేస్తే ఆ మనీ ఇంకా రిఫండ్ కాల. అలా ఉంది తెలుగులో. మరి ఆ సీన్స్ సెన్సర్ కట్స్ అని చెప్పి కొన్ని కట్ చేసి పెట్టారు. మరి టుమారో రావచ్చు, మరి వస్తుందో లేదో అది కూడా డౌటే. అండ్ ఇంకా మన సారా అర్జున్ అక్క గురించి పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే ఓకే, నార్మల్. అక్కని ఎక్కువసేపు చూపించలేదు, జస్ట్ లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన సస్వాత్ సచ్దేవ్. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ అన్న, విలన్కి కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఇస్తారా? ఎవరు అంతలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు మన సచ్దేవ్.
అసలు పిచ్చ పీక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకైతే. చూద్దాం, తెలుగులో ఏమన్నా వస్తే తెలుగులో కూడా ట్రై చేస్తా వస్తే, ఓకేనా. అండ్ ఇంకా ఎవరైనా ఉన్నారంటే మన ఉజైర్ అన్న సీన్ ఉంటుంది లారీలో. బా ఏమన్నా సీన్ భయ్య, అది తలకాయ నరికి పారనూకి ఆ సీన్ ఫుట్బాల్ ఆడుకుంటాడు చూడండి, తలకాయని పిచ్చ పీక్స్ వెళ్ళిపోద్ది. నాకైతే లిటరలీ మ్యాడ్ అనిపించింది. కాకపోతే ఆ జైల్లో పెట్టేసి మన రణ్వీర్ అన్న కింగ్ ఆఫ్ లహరీకి అయిపోతాడు. పిచ్చ పీక్స్ అని చెప్పుకోవాలి. స్పైగా మన రణ్వీర్ అన్నకి అవార్డు ఇవ్వాలి భయ్య, లిటరల్ అవార్డు అనేది ఇవ్వాలి, ఓకేనా. అట్లాగా పర్ఫార్మెన్స్ అనేది చేశాడు మూవీలో. ఫస్ట్ అసలు ఆ మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఓకే, స్మూత్గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కాడ అబ్బా ట్విస్ట్, అది ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంది. ఏమన్నా ట్విస్ట్, ఆ ట్విస్ట్కి లిటరల్ షాక్, అందరూ లిటరల్ షాక్ అనేది చెప్పుకోవాలి. నేను కూడా షాక్లోనే ఉన్నా ఇంటర్వెల్కి, ఓకేనా. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఎన్నెన్ని ట్విస్ట్లు, ఏమేమి ట్విస్ట్లు. మన మోదీ గారిది సీన్స్ ఉంటాయి కొన్ని, క్రేజీ అని చెప్పుకోవాలి. ఆ సీన్స్ చూసిన తర్వాత నాకైతే క్రేజీగా అనిపించింది. ఆ సీన్స్ చూసిన తర్వాత మోదీ గారిని దాంట్లో పెట్టి హైలైట్ అని చేశారు. లిటరల్ అది ఒక 2002, 2010 ఆ టైంలో రాబోతున్న మనకి 500 నోట్స్, 1000 రూపీస్ నోట్స్ క్యాన్సిల్ అయింది కదా, ఆ సీన్స్ యాడ్ చేసి పెట్టి క్రేజీ చేపించారు అసలు. అబ్బో ఆ సీన్స్ ఉంటుంది, మనీ ఒక చోటకి పంపించాలన్నప్పుడు ఎలాంటి సీన్ యాడ్ చేస్తాడు, మ్యాడ్ అనిపించింది నాకు కూడా. అది చూసిన తర్వాత అబ్బా ఇట్లాగా ఇంత సింపుల్ ఆదిత్య ధర్ అసలు ఆయన స్క్రిప్ట్కి అబ్బో 4 గంటలు లిటరల్ కూర్చోబెట్టాడు అయ్యా. నాకైతే 4 గంటలు లిటరల్ కూర్చోబెట్టాడు, ఓకేనా. అండ్ ఇంకా ఎవరైనా ఉన్నారంటే మన రెహమాన్ అన్న లేడు ఎట్టాగో, ఓకేనా. ఇంకా 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 ఎవరు ఉంటారంటే మన ఆదిత్య ధర్కే హ్యాట్సాఫ్ చెప్పుకోవాలి. లిటరల్ దండం, కా బాలీవుడ్ హీరోని తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఫ్యాన్స్ అందరికీ హైప్ ఎక్కించి 4 గంటలు కూర్చోబెట్టి ఇప్పటికీ హైప్లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. తెలుగులో రాకపోయినా హిందీలోనే బుక్ చేసుకున్నారు. నేను కూడా హిందీలోనే బుక్ చేసుకొని చూసా. ఏదైతే అదైంది, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. నాకైతే సబ్ టైటిల్స్ పడ్డాయి. నాకైతే ఎలాగోలాగో కొంచెం హిందీ వచ్చు, మనకి తెలుసు, కొంచెం వచ్చు కాబట్టి మనం అర్థం చేసుకొని సర్లే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయాం మూవీకి, ఓకేనా. ఏ 2000 CR కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి, బాహుబలి రికార్డ్స్ లేస్తాయి ఖచ్చితంగా. అట్లా ఉంది పర్ఫార్మెన్స్, అలా ఉంది మూవీ. నువ్వు 4 గంటలు థియేటర్లోనూ కూర్చుంటావు, సీట్లోనూ కూర్చుంటావు, ఎక్కడికి వెళ్ళవు. నాకు తెలిసి నువ్వు టాయిలెట్కి కూడా వెళ్ళవు, ఓకేనా. ఇంటర్వెల్కి కూడా అలాగే కూర్చొని ఉంటావు, అలా ఉంటుంది మూవీ. అస్సలు ఫోన్ కూడా ముట్టుకోవు నువ్వు, ఓకేనా. 5 స్టార్ ఇవ్వాలంటే 4.5 ఇచ్చేస్తాను నేను దాంట్లో, ఓకేనా. అంత బాగుంది సినిమా. అన్ని ట్విస్టులు ఉన్నాయి మూవీలో, అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. విలన్కి, హీరోకి, ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ ఇచ్చి పడేశాడు మన సస్వత్ సచ్దేవ్. ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడంటే ఎరగొట్టి కుమ్మేశాడు. ట్విస్టులకి, రణ్వీర్ సింగ్ అన్న పర్ఫార్మెన్స్కి, సారా అర్జున్ పర్ఫార్మెన్స్కి, అండ్ మన జమీల్ పర్ఫార్మెన్స్కి, మన మాధవన్ అన్న పర్ఫార్మెన్స్, యాక్టింగ్కి, ఇంకా ఎవరున్నావు ఉజైర్ అన్న యాక్టింగ్కి, ఆయన చేసిన ఒక సీన్కి హైలైట్ అని చెప్పుకోవాలి. లిటరలీ ఆదిత్య ధర్కి ఫ్యాన్ అయిపోయా. ఫస్ట్ పార్ట్ చూసుకొని ఏదో ఉందేమో అనుకున్నా, కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫ్యాన్ అయిపోయా ఆయనకి. ఆ విజువల్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హైలైట్ అనిపించింది. లాస్ట్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ్య, బాగా అనిపించింది నాకు కూడా. కొంచెం ఎమోషన్స్ కూడా ఉన్నాయి మూవీలో ఎమోషన్స్ కూడా యాడ్ చేసి పెట్టాడు. అంతలా
అలాగుంది మూవీ. నువ్వు చూసేవో లేదో కానీ టికెట్ అయితే వర్త్. నాకైతే 167 రూపీస్ పడ్డాయి మూవీకి. ఓకేనా, వర్త్ అనేది చెప్పుకోవాలి. మరి మీకెంత పడింది కూడా కామెంట్ చేయండి. మీరు ఇంకా మూవీ చూడకపోతే టికెట్స్ బుక్ చేసుకోండి అమ్మటే. హిందీలో అయితే హిందీ, తెలుగులో అయితే తెలుగులో. మీకు హిందీ వచ్చినా రాకపోయినా కింద సబ్ టైటిల్స్ పడతాయి, బుక్ చేసుకో. ఇప్పుడు నేనైతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు అని చెప్పి నేనేమన్నా. ఎందుకంటే మూవీ అంత హైప్ ఇచ్చింది. ఈ మూవీ రివ్యూ పెట్టేసి నేను లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు అని చెప్పి నేనైతే అసలు అడగాలనిపించట్లేదు నాకు. లిటరలీ జస్ట్ నేను చూసిన ఎక్స్పీరియన్స్, మూవీ ఎలా ఉంది ఏంటని అది మీ ముందుకు చెప్పడానికి నేనైతే తీసుకొచ్చా. మీకు కూడా నచ్చుతుంది. 4 గంటలు వర్త్ అని చెప్పుకోవాలి. నీ టికెట్ ప్రైజ్ వర్త్ అని అనిపిస్తుంది కూడా నువ్వు చూస్తే. ఓకేనా, వీడియోని నువ్వు లైక్ కొట్టినా పర్లేదు, కొట్టపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే. ఓకేనా, మూవీకి అయితే వెళ్ళిపో, ఏం ఆలోచించకుండా నువ్వు మూవీకి వెళ్ళిపో. 4 గంటలు కూర్చో, 4 గంటలు వెయిట్ చే. ట్విస్టులు చూడు ఉంటాయి నేను చెప్పినట్టే. అలాగే రణ్వీర్ అన్న పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అసలు అల్లు అర్జున్ అన్నే రివ్యూ ఇచ్చాడు. ఇంకా నా రివ్యూ నువ్వు పట్టించుకున్నా పట్టించుకోపోయినా ప్రాబ్లం లేదు. అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ ఎంతలా బాగుంది అని చెప్పి ఆనే ట్వీట్ వేసాడు. ఓకేనా, మన భై అంటారు చూడండి, అది అల్లు అర్జున్ ఇచ్చాడంటే చూడండి. మళ్ళీ ఒక ఇండియన్ స్పైకి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చి పడేశాడు. ఆ సీన్స్ ఉన్నాయి, లిటరలీ 18+ సీన్స్ అవన్నీ. ఓకేనా, ఆ నరుక్కోడాలు, కత్తులు, పిచ్చ. ఓన్లీ చిన్న పిల్లల్ని అవాయిడ్ చేయండి మూవీకి. పెద్దోళ్ళు 18+ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఈ మూవీని. ఓకేనా, అంతలా ఉంది మూవీ. సీన్స్, బ్లడ్ బాత్, లిటరల్లీ నేను చెప్పాలంటే బ్లడ్ బాతే భయ్యా. మూవీ అంతా నరుక్కోవడం, కాల్చుకోవడం, గన్నులు పెట్టి అసలు కాలు నరుక్కోవడం, తలలు నరుక్కోవడం, అలా ఉంది మూవీ. ఓకేనా, యాక్షనే అంత సీన్ అంతా. ఎవరైనా డిసప్పాయింట్, కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. అరే అదంతా వేస్ట్ రా, యాక్షన్ రా, 4 గంటలు ఏముంది మొత్తం యాక్షన్ అని చెప్పి అంటారు. దాంట్లో ఎమోషన్స్ ఉన్నాయి. నెగిటివ్ గాళ్ళకి అర్థమైందా, ఎమోషన్స్ ఉంటాయి. ఓకేనా, ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. ఓకేనా, ఇండియా గురించి పాకిస్తాన్ మాట్లాడితే వాడిని ఎలా నరకాలో ఏంటో అన్నది కూడా దీంట్లో ఉన్నాయి. ఆ మూవీస్ అన్నీ. ఓకేనా, ఆ సీన్లు అన్నీ ఉన్నాయి మూవీ దీంట్లో. అది మిస్ అవుతారు మీరు. చూడండి, ఇండియా స్పై వెళ్ళి పాకిస్తాన్లో ఎలా చేస్తూ ఉంటుందో ఒకసారి భయపడాలన్నట్టు మన ఆదిత్య ధరి మూవీని తీశాడు. వెళ్ళి ఒకసారి చూడండి మూవీని. ఓకేనా, మరి అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం. లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, నేనేమన్నా. ఓకేనా, ఇప్పుడు వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.